హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందని గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తరుముకున్నట్లు ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేబినెట్ మీటింగ్లో ఏం జరిగింది, పర్సంటేజీలు పంచుకోవటం, పంచాయతీలు పెట్టుకోవటం ఇది నిజం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు గొడవలు పడడం వాస్తవం కాదా అని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన సవాళ్లను తాను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 27న హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చించడానికి సిద్ధమని సవాల్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిజాలు చెబుతాను అని సిద్దిపేటకు వచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. గురుకులాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పట్టించుకోవాలని సూచించారు. మంత్రి లక్ష్మణ్ చూసి దళిత జాతి సిగ్గుపడుతున్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నోసార్లు రాజీనామా చేసి గెలిచిన వ్యక్తి హరీష్ రావు అని పేర్కొన్నారు. హరీష్ రావు మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీ ముఖ్యమంత్రితో మాట్లాడించు అన్నారు. జూబ్లీహిల్స్లో మీరు ఓడిపోతున్నామని హరీష్ రావు జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సిద్దిపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి నిజాలు చెప్తానని చెప్పి అనేకమైనటువంటి అబద్ధాలను చెప్పిపోయినటువంటి విషయాన్ని, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు వణుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రుల పనితీరు కనబడుతూ ఉంది. హరీష్ రావు గారు చాలా వాస్తవాలు చెప్పిండ్రు. ఈ దండుపాణ్యం అనేటువంటి ముఠా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ముమ్మాటికి ఇది దండుపాణ్యం కాకపోతే ఏమంటారు? అందిన కాడికి దోచుకోవడం, అందరు కలిసి పంచుకోవడం, అదే కదా మీరు చేస్తున్నది 23 నెలల నుంచి వెళ్ళి. హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టు అంటే ఇలా ఉలికిపాటు ఎందుకు? పర్సెంటేజ్లు పంచుకోవడం, పంచాయతీలు పెట్టుకోవడం ఇది నిజం కాదా? మంత్రివర్గంలో 6 గ్రూపులుగా ఏర్పడి ముఖ్యమంత్రిది ఒక ఆలోచన, మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులది ఒకరిది ఒక ఆలోచన, ఏకంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి మా ఇంటికే ముఖ్యమంత్రి స్వయంగా ఆయన గన్మెన్నే పంపిండని చెప్పినటువంటి మాటలు తెలంగాణ ప్రపంచం అంతా చూసినటువంటి విషయం మనకు తెలుసు. ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది అన్నది మేమా? హరీష్ రావు గారు అన్నారా? మీ మంత్రులనే కదా అన్నది. అసలు మంత్రుల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు లీవులు పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరు పని చేయలేకపోతున్నారని మీరే అన్నారు కదా. ఎట్నుంచి సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఎట్లా డబ్బులు దండుకోవాలి అనేటువంటి ఆలోచనే జరుగుతున్నది. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి మాత్రం నా వాట నాకు వస్తే చాలు, ఏ మంత్రి ఏం చేసుకుంటే నాకేంది, ఇది మీ ప్రభుత్వానికి అనుకూలంగా నడుస్తున్నటువంటి పత్రిక. ఏమన్నారు? అనవసరమైనటువంటి విషయాలను రాద్ధాంతం చేయవద్దు, ప్రజలు ప్రతిపక్షాల్లో చులకన కావద్దు అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట. సాక్షి పత్రిక క్యాబినెట్లో రిజ్వే చర్చ, రిజ్వే అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన గురించి చర్చ. ఏమని? ఏదైతే ప్రభుత్వ విధానం వల్ల 330 కోట్ల రూపాయలు ఎట్లయితే నష్టం జరిగిందో స్వయంగా ఆ శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు రాసినటువంటి లేఖలకు గురించి జరిగినటువంటి చర్చ. మరి ఈనాడు పేపర్ మంత్రుల వ్యవహార శైలిపై వాడి వేడి చర్చ. అదేవిధంగా నమస్తే తెలంగాణ పత్రిక కూడా రిపోర్ట్ చేసింది. మన గుట్టు మనమే రట్టు చేస్తే ఎట్లా? ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి పత్రికలు. క్యాబినెట్ మీటింగ్లలో ఏం జరగాలి? ప్రజల సమస్యలు చర్చించబడాలి. ప్రజలు ఏమంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే ప్రజల కోసం మరి ప్రభుత్వంలో క్యాబినెట్లో చర్చ జరగాలి. అదేవిధంగా ఇలా ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్ల రూపాయలు ఇవ్వక లక్షల మంది పిల్లలు చదువుకో